హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ప్రిపోజిషన్స్ ఇంగ్లీష్ గ్రామర్ లెసన్ గురించి తెలుసుకుందాం. ప్రిపోజిషన్స్ను తెలుగులో విభక్తి ప్రత్యయాలు అని అనుకోవచ్చు. ప్రిపోజిషన్ సాధారణంగా నౌన్ లేక ప్రొనౌన్కు వాక్యంలోని ఇతర పదాలతో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా 6 రకాల ప్రిపోజిషన్స్ ఉన్నాయి. ఇవి ప్రిపోజిషన్ ఫర్ టైమ్, ప్రిపోజిషన్ ఫర్ ప్లేస్, ప్రిపోజిషన్ ఫర్ డైరెక్షన్, ప్రిపోజిషన్ ఫర్ ఏజెంట్, ప్రిపోజిషన్ ఫర్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ప్రిపోజిషన్ ఫర్ టైమ్. ప్రిపోజిషన్స్ ఫర్ టైమ్ను వివిధ సమయాలను సూచించటానికి వాడతారు. ఎగ్జాంపుల్: ఇన్, ఆన్, ఎట్, ఎట్సెట్రా. వీటిలో ఇన్ను నెల లేక సంవత్సరం గురించి తెలియచేయటానికి, ఒక రోజు, నెల, సీజన్ లేదా సంవత్సరంలోని నిర్దిష్ట సమయాన్ని సూచించటానికి, ఒక శతాబ్దాన్ని సూచించటానికి, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లోని నిర్దిష్ట సమయాన్ని సూచించటానికి వాడతారు. ఎగ్జాంపుల్: ఇన్ మార్చ్, ఇన్ 2017, ఇన్ వింటర్, ఇన్ ద పాస్ట్, ఎట్సెట్రా. ఆన్ను ఒక తేదీ, వారం లేదా నిర్దిష్టమైన రోజును సూచించటానికి వాడతారు. ఎగ్జాంపుల్: ఆన్ మండే, ఆన్ ఏప్రిల్ 1, ఆన్ రిపబ్లిక్ డే, ఎట్సెట్రా. ఎట్ను గడియారంలోని సమయాన్ని తెలియచేయటానికి, ఖచ్చితమైన సమయాన్ని సూచించటానికి వాడతారు. ఎగ్జాంపుల్: ఎట్ 9 PM, at sunrise, at bedtime, etc. Example sentences: He went to the USA in 2016. I will meet you on Monday. He called me at 8 AM. ప్రిపోజిషన్ ఫర్ ప్లేస్. ప్రిపోజిషన్స్ ఫర్ ప్లేస్ను వేర్వేరు స్థలాలు లేక ప్రదేశాలను సూచించటానికి వాడతారు. ఎగ్జాంపుల్: ఇన్, ఆన్, ఎట్, ఎట్సెట్రా. వీటిలో ఇన్ను ఏదైనా హద్దులు లేక పరిమితులు ఉన్న ప్రదేశాలను సూచించటానికి వాడతారు. దేని మీదైనా ఉంచిన లేక పెట్టిన వస్తువును గురించి తెలియచేయటానికి ఆన్ను, ఒక నిర్దిష్ట ప్రదేశం వద్ద ఉంచిన దానిని తెలియచేయటానికి ఎట్ను వాడతారు. ఎగ్జాంపుల్: ఇన్ ఏ బాక్స్, ఆన్ ద టేబుల్, అట్ ద బస్ స్టాప్, ఎట్సెట్రా. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్: హీ లివ్స్ ఇన్ లండన్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. He met her at the bus stop. Preposition for direction. Prepositions for direction ను ఏదైనా దిశ లేక దిక్కును సూచించటానికి వాడతారు. ఎగ్జాంపుల్: into, to, towards, downwards, through, etc. Example sentences: Ram went to the school. Someone is coming towards me. The Krishna river flows through Vijayawada. Preposition for agent. Prepositions for agent ను కర్తకు, అతడు లేక ఆమె చేసే చర్యకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలియచేయటానికి ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్: బై,
with, etc. Example sentences. Ravana was killed by Rama. The bottle is filled with water. Preposition for instrument. Prepositions for instrument పరికరాలు, యంత్రాల వంటి నౌన్స్ను వాక్యంలోని ఇతర పదాలను కలపటానికి సహాయం చేస్తాయి. ఎగ్జాంపుల్: బై, విత్, విత్ ద హెల్ప్ ఆఫ్, ఎట్సెట్రా. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. హీ గోస్ టు కాలేజ్ బై బస్. రామ్ ఓపెన్డ్ ద లాక్ విత్ కీ. Grandfather watered the plants with the help of a tube. Prepositional phrase. Prepositional phrases అంటే verb మరియు preposition కలిసి ఉంటాయి. వీటినే prepositional verbs అని కూడా అంటారు. కొన్ని verbలకు వాటి తర్వాత preposition ఖచ్చితంగా ఉండాలి. క్లుప్తంగా చెప్పాలంటే verb తర్వాత preposition వచ్చే వాటిని prepositional verbs అంటారు. ఎగ్జాంపుల్: look at, knock at, wait for, believe in, worry about, remind of, etc. Example sentences. She believes in God. Look at the picture. She is knocking at the door.